మనుషులు కొంతమంది ఎందుకు సాటి మనిషికి సహాయం చేయరు? ఎప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఎందుకు వెళ్ళిపోతారు? ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే ఎయిదర్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు గట్టిగా మోసపోయి ఉంటారు, లేదా ఏదో ఒక రాంగ్ పర్సన్కి సహాయం చేసి ఉంటారు. పెద్ద సంఘటన ఏదో ఆ లైఫ్లో జరిగి ఉంటుంది. అదే వాళ్ళలో ఉన్న ఈ మానవత్వాన్ని చంపేసి ఉంటుంది. మనుషులందరిలోనూ ఈ మానవత్వం, జాలి, దయాకరణ అన్నీ ఉంటాయి. వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బట్టి, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, సంఘటనలను బట్టి ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. మనుషులంటే కొంతమందికి విరక్తి వచ్చేసింది, ఇంక మన పని మనం చేసుకుందాం, ఇంక వేరే వాళ్ళ కోసం మనకు వద్దు అన్న స్థాయికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను చెప్పబోయేదానికి దీనికి పెద్ద లింక్ ఉంది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. వీడియో చివరిదాకా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఎక్స్లో అయితే గట్టిగా వైరల్ అయింది. ఏంటి ఆ వీడియో అంటే, ఒక అమ్మాయి, ఒక డెలివరీ బాయ్, ఒక అబ్బాయి ఆ డెలివరీ వెహికల్ మీద కూర్చొని ఉంటాడు. అతన్ని వీడియో తీస్తుంది. తీస్తా ఏం చెప్తా అంటే, తిను మా ఫ్రెండు, చదువుకునే రోజుల్లో తిను మమ్మల్ని చదువుకోండి అని చెప్పి మోటివేట్ చేస్తా రీల్స్ పంపిస్తూ ఉండేవాడు. ఈరోజు పిజ్జాలు డెలివరీ చేసుకుంటున్నాడు. 30 సంవత్సరాలు వచ్చినాయి, ఎలా ఉంది అది అని చెప్తా, మాక్ చేస్తా, అంటే క్రిటిసైజ్ చేస్తా, ఎక్కిరిస్తా, హేళన చేస్తా, నవ్వుతా, తనని కించపరుస్తా, తను చేస్తున్న ఉద్యోగాన్ని కించపరుస్తా, మాట్లాడతా, ఈవెన్ ఆ వీడియోని మన ఫ్రెండ్స్కి కూడా పంపిస్తా అన్న విధంగా ఒక వీడియో అమ్మాయి పెట్టింది. అది బాగా వైరల్ అయింది. అందులో అమ్మాయి కనిపించదు, ఆ అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయి ఏమో పాప ఏం చేయలేక నిస్సహాయతగా నవ్వుతా, చేతులెట్టి దండం పెడతా అదొకటి పోస్ట్ చేశారు. ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు అది చాలామందిని కదిలించింది, ఇంక్లూడింగ్ మీ. ఎందుకు అంటే అందులో 2 విషయాలు. ఒకటి, డిగ్నిటీ ఆఫ్ లేబర్, అంటే ఆ చేస్తున్న ఉద్యోగాన్ని ఆ అమ్మాయి కించపరిచినట్టు అనిపించింది డెలివరీ బాయ్స్ని. అది చాలా గట్టిగా తగిలింది. ఇందులో చిన్నదేంటి పెద్దదేంటి ఉద్యోగం అంటే, ఇప్పుడు తనేమి దొంగతనాలు చేయట్లేదు, దోపిడీలు చేయట్లేదు, ఏం చేయట్లేదు, తప్పులు చేయట్లేదు కదా. తప్పులు చేయకుండా హానెస్ట్గా ఏం చేస్తున్నప్పుడు, సంపాదించుకున్నప్పుడు దాన్ని ఎందుకు మనం క్రిటిసైజ్ చేయాలి? అదొక పాయింట్ ట్రిగ్గర్ అయ్యింది, ఫస్ట్ పాయింట్. సెకండ్ది ఏంటంటే, ఆ అబ్బాయికి ఏ కష్టం వచ్చిందో, అంటే చదువుకునే రోజుల్లో చదువు మానేయాల్సి వచ్చిందో, లేదంటే ఇంకోటి అయిందో, లేదంటే ఇంకా జాబ్ సెర్చ్లో ఉన్నాడో, ఇలాంటి ఉద్యోగం చేసుకుంటే పార్ట్ టైంలో చేసుకుంటే చేస్తున్నాడో, సంథింగ్ ఏదో అయ్యిందేమో. అతని పొజిషన్ని, అతని బ్యాక్గ్రౌండ్ని అయ్యేం తెలుసుకోకుండా ఇలా క్రిటిసైజ్ చేయటం తప్పు కదా అన్న 2 పాయింట్లు. ప్రతి ఒక్కరు, అని చాలామంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో ఇవి ట్రిగ్గర్ అయినాయి. ట్రిగ్గర్ అయినప్పుడు నేను కూడా పర్సనల్గా దానికి నేను వీడియో చేశాను. నేను కనెక్ట్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నేను ఈ మధ్య డెలివరీ బాయ్స్ మీద ఒక వీడియో చేశాను. ఆ గిగ్ వర్కర్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి ఏంటి, సో ఈ జాబ్స్ని స్టూడెంట్స్ పార్ట్ టైంగా తీసుకోండి, ఫుల్ టైంగా తీసుకోకండి, ఇందులో గ్రోత్ ఉండదు, అది ఇది అని చెప్పి నాకు అనిపించిన పాయింట్స్ అని పెడితే, దాని తర్వాత కొంతమంది కామెంట్ చేయటం కానీ, డెలివరీ బాయ్స్ కొంతమంది మెసేజ్ చేశారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యా. ఆల్రెడీ వర్క్ చేసి వదిలేసిన వాళ్ళు కానీ, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు చాలా బాధలు కనిపించినాయి. ఎలాంటి బాధలు అంటే, ఒకటి, వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. 2, వాళ్ళని ఎలా తిప్పుతారు పైకి కిందకి, ఒక అడ్రస్ పెట్టి ఇంకో అడ్రస్కి మళ్ళీ వాళ్ళనే బ్లేమ్ చేయటం, అదంతా. 3 మేజర్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి వచ్చిన టిప్స్ కానీ, లేదంటే వాళ్ళకి వచ్చిన ఇన్సెంటివ్ కానీ, వాళ్ళ శాలరీ కానీ, ఏదైనా ఒక అమౌంట్ దాంట్లో ఉన్నప్పుడు అన్నెసరీగా రీజనబుల్ లేకుండా వాళ్ళ ఐడీస్ బ్లాక్ చేయటం కానీ, ఇలాంటి చేసి వాళ్ళ మనీ అక్కడ స్టక్ అయిపోయి తిరిగి పోకపోవడం కానీ, ఇలా చాలా కష్టాలు చెప్తుంటే చాలా బాధేసింది, కనెక్ట్ అయ్యా. ఇప్పుడు డెలివరీ బాయ్ అనగానే నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది రన్ అవుతూ ఉంటుంది. నేను ఇన్ఫాక్ట్ ఆ వీడియోలు సజెస్ట్ చేశాను చాలామందికి. ఒక 1000 రూపీస్ ఆర్డర్ ఏదైనా పెట్టుకుంటే ఇవ్వండి, టిప్ ఇవ్వండి అని చెప్పి. నేను ఇందాకే ఇచ్చేది, నేను చేసిందే ఫాలో అయిందే చెప్తా. అయితే అదంతా బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతుంది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు నాతో పాటు చదువుకునే చాలామంది స్కూల్లో మధ్యలోనే ఎడ్యుకేషన్ ఆపేశారు. చాలా చిన్న స్కూల్ అండి, మేము చదువుకున్నది మరీ గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్ కాదు అన్నట్టు కాకుండా ఎయిడెడ్ ఉంటాయి కదా, అలాంటి స్కూల్. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు వాళ్ళని చదువు మానేసి పనులు చేసుకునేలాగా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళందరూ టాలెంటెడ్, చదువుకున్న వాళ్ళు కూడా ఇంజనీర్లు అయ్యేవాళ్ళు, లక్షల్లో సంపాదించేవాళ్ళు. కానీ ఫ్యామిలీ పరిస్థితుల వల్ల చాలామంది మధ్యలోనే డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళు. సో ఇలాంటి 2 విషయాలకి, ఈ 2 విషయాలు నాకు తెలుసు కాబట్టి, నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నా కాబట్టి, ఆ వీడియో చూడంగానే నేను కనెక్ట్ అయ్యా. నాకు చాలా బాధగా అనిపించింది. ఏదైనా అబ్బాయికి ఇది జరిగి ఉండొచ్చు, లేదా ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఎందుకు గుర్తించలేదు అని చెప్తే నేను ఒక రీల్ చేశాను. అది గట్టిగానే కొంచెం రాత్రిపూట సాయంత్రం కూడా పెట్టినా అది కొంచెం 1 lakh అలా వెళ్ళింది. నేను దాన్ని ప్రైవేట్ చేసే లోపల, దాన్ని నేను డిలీట్ చేసే లోపల, ఈవెన్ యూట్యూబ్లో పెట్టిన దాంట్లో కూడా అది గట్టిగా వెళ్ళింది. 50,000 ఎంత వెళ్ళింది నేను ప్రైవేట్ చేసే లోపల. అయితే మార్నింగ్ తెల్లారుజామున నాకేం తెలిసిందంటే అది ఫేక్ అని, అంటే అది ఒక స్టేజ్ డ్రామా అని, అంటే ఒక స్క్రిప్ట్.
స్క్రిప్ట్ ప్రకారం ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది చేశారని తెలియగానే ఇంక నాకు చాలామంది వరుసగా అయ్యే మెసేజ్లు అయ్యే రీల్స్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. వాటిని దాన్ని అంటే నేను హైడ్ చేశాను. దాని గురించి మాట్లాడతాను, ఎందుకు హైడ్ చేశాను ఏంటి అని చెప్పి దాన్ని హైడ్ చేశాను. అయితే సరే ఏంది ఇది ఇలా చేశారని చెప్పి బాధేసింది, వదిలేశాను. ఈరోజు యాక్చువల్గా నా మ్యారేజ్ యానివర్సరీ, నేను ఏ వీడియోలు చేయకూడదు అనుకున్నా. బట్ ఆ తర్వాత నుంచి ఏదో ఒక మెసేజ్లు ఇది ఇలా జరిగింది మీకు తెలుసుకోలేదనో, కొంతమంది ఏంటి బ్రో ఎలా చేశారనో, నేను పెట్టిన దాంట్లో లూప్ హోల్స్ ఎతుకుతా, నేను చెప్పిన దాంట్లో తప్పులు ఎతుకుతా మాట్లాడిన వాళ్ళు ఏదో ఒకటి, నేను దానికి మరి సమాధానం చెప్పాలి కదా. సో నాకేమనిపించిందంటే ఆ రెండో వీడియోస్ చూసి మళ్ళీ మల్టిపుల్ వీడియోస్ వచ్చినాయి కూడా. ఒకటి అమ్మాయిలు మాట్లాడతా, 2 అబ్బాయిలు మాట్లాడతా. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు అది ఇట్లా మేము ఏదో సరదాగా చేసాం, ప్రాంక్లా చేసాం, ఇంత వైరల్ అయిద్దని అనుకోలేదు, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని ఎవరన్నా బాధ పెట్టుంటే అనుంటే నేను హార్ట్కి తీసుకునేవాడిని కాదేమో, సరేలే పిల్లలని చెప్పి వదిలేసేవాడిని. వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఏదో ప్రాంక్గా చేసాం, ఓకే. 2 ఇలాంటివి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కదా అని చెప్పి చేసాం, నాట్ ఓకే. 3 మీరు వెరిఫై చేసుకోరా, పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్, మీడియా ఛానల్స్, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు కూడా పోస్ట్ చేశారు, మినిమం వెరిఫై చేసుకోరా అన్నారు. నాకు అక్కడ తగిలింది బాగా. ఈ మధ్య ఇలాంటి ప్రాంక్స్ ఎక్కువైపోతాయి. ప్రాంక్స్ ఫ్రెండ్స్ మీద చేసుకోవడంలో తప్పులేదు, పాయింట్ నెంబర్ 1. ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో హైలైట్ అయిపోవాలని ఉంటుంది, ఫేమ్ రావాలని ఉంటుంది, అన్నీ ఉంటాయి, అది కూడా తప్పు కాదు, పాయింట్ నెంబర్ 2. కానీ ప్రతిదానికి ఒక బౌండరీ ఉంటుంది, అది క్రాస్ చేయకూడదు. తన ఫ్రెండ్ మీద తను మాక్ చేసుకుంటా ఏదైనా చేసుకున్నా కూడా అదొక లిమిట్ వరకు బాగానే ఉండేదేమో, సర్లే లేదా క్రిటిసైజ్ చేసుకున్నారు, ఏదో ఒకలా తీసుకుని వదిలేసేవాళ్ళు. అది ఎందుకు అంత వైరల్ అయిందంటే మేజర్లీ రెండో పాయింట్ వల్ల. అదేంటి అంటే ఆ డెలివరీ బాయ్స్ని క్రిటిసైజ్ చేసే దాని మీద, డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గుర్తించిన దాని మీద, దాన్ని మాక్ చేసిన దాని మీద, అబ్బాయిని మాక్ చేసిన దానికన్నా కూడా ఈ పాయింట్ మీద అది ఎక్కువ గుచ్చుకుంది చాలామందికి. దాన్ని ప్రాంక్ లాగా, దాన్ని ఒక స్టేజ్ డ్రామా లాగా దాన్ని క్రియేట్ చేసి ఇది అందరి మనోభావాలతో ఆడుకున్నట్టు కదా. ఇది ఎలా ప్రాంక్ అవుతుంది? పోనీ మాకు తెలియక చేసాం, 22 సంవత్సరాలు అంట ఆ పిల్లలకి, మీరు ఆ మాత్రం ఆలోచించలేదా? తను అడుగుతుంది, రైటే, మీరు ఆ మాత్రం ఆలోచించలేదా? ఈ అబ్బాయి 30 సంవత్సరాల్లో కనిపిస్తున్నాడా? అప్పటికి అసలు ఇన్స్టాగ్రామ్ ఉందా రీల్స్ పంపించడానికి? అది అని రైటే. కానీ మేమేంటి తెలుసా, మేమందరం మానవత్వం, జాలి, దయాకరణ ఇలాంటి క్వాలిటీస్ నిండిపోయినాయి. పెట్టినప్పుడు లాజిక్స్ ఆలోచించకుండా ఎమోషన్స్కి ట్రిగ్గర్ అయిన వాళ్ళం. ఎవరైతే మేము దానికి కనెక్ట్ అయ్యామో, ఎమోషన్స్కి ట్రిగ్గర్ అయ్యి అరే ఇలా జరుగుతుంది, ఇలా అయ్యో అని అనుకున్న వాళ్ళు చెప్తే లాజిక్ ఎతికే వాళ్ళం కాదు. సో ఇలాంటివి జరిగినప్పుడు ఏమైందంటే ఇందాక చెప్పాను కదా, మనలో మానవత్వం చనిపోతుంది, ప్రేమ, దయ, కరుణ, జాలి ఇలాంటివన్నీ. ఇలాంటివి చాలా డేంజరస్ వీడియోలు. ఈ పిల్లలు ఎప్పుడు తెలుసుకుంటారేంటో నాకు అర్థం కావట్లా. ప్రజల్లో ఎవరికైనా సహాయం చేయాలి అని చెప్పి అనిపించినప్పుడు, వాళ్ళు అలాంటివి జరిగినప్పుడు వాళ్ళల్లో ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఇలాంటి వీడియో వస్తే ఏమవుతుందంటే సాయం చేద్దాం అనుకున్నా ఇది ప్రాంకా, ఇది నిజమా, ఇది అబద్ధమా అన్నది అర్థం కాదు. మీరు చూసుంటే ఇంతకుముందు ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు ఒక డెలివరీ బాయ్ సైకిల్ తొక్కుకుంటా డెలివరీస్ చేస్తా చదువుకుంటే ఒక అతను ఫండ్ కలెక్ట్ చేసి తనకి బైక్ కొనిచ్చాడు. ఇంకొక అతను తన ఎడ్యుకేషన్కి స్పాన్సర్ చేశాడు. కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ ఏదో ఒకటి చూసి మోటివేటెడ్ టిప్స్ ఇవ్వటం, ఏదో ఒకటి సంథింగ్ హెల్ప్ఫుల్గా జరుగుతూ ఉంది. ఇలాంటివి జరిగినప్పుడు ఏమైందంటే నెక్స్ట్ టైం ఒక వీడియో ఇలాంటిది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు నమ్మే పొజిషన్లో ఉండరు. ఈ నాన్న పులి కథలా ఉంటుంది. అదిగో పులి అన్నట్టు పులి లేదు, చివరికి ఏమైంది, పులి వచ్చింది, అప్పుడు ఎవరు రారు, మేక ఎత్తుకెళ్ళిపోద్ది. అలాగా రియల్ వీడియోస్, రియల్ సినారీస్, రియల్ డిఫికల్టీస్, రియల్ హెల్ప్ నీడెడ్ పీపుల్ ఉన్నప్పుడు అప్పుడు ఎవరికి అర్థం కాదు ఇది నిజమా, ఇది అబద్ధమా, ఇది ప్రాంకా, దీని సోర్స్ ఏంటి. ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను, నేను సోర్స్ చెక్ చేసుకోవాలనుకుంటే అది ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళు ఎవరో పోస్ట్ చేసింది, ఆ ఎక్స్లో కూడా వేరే వాళ్ళు ఎవరో పోస్ట్ చేసింది. తీరా చూస్తే దాని గురించి నేను వెరిఫై చేశాను, బ్లైండ్గా పెట్టలా. ఇండియా టుడే కొన్ని ఛానల్స్, మీడియా ఛానల్స్ వాటిని పోస్ట్ చేసినాయి. దాని తర్వాతే నేను దాని మీద రియాక్ట్ అయ్యా. జనరల్గా తమగా నేను చెప్పాను కదా 2 పాయింట్స్, నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను అయ్యా. చాలామంది అలాగే వాళ్ళ రీజన్స్తో కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు దాన్ని వెరిఫై చేసుకోలేదు అని సింపుల్గా చెప్తే మీరు ఏదైనా అక్కడైనా డిస్క్రిప్షన్ లాంటిది ఏదైనా పెడితే వేరేగా ఉండేది. పోనీ ఒక బౌండరీ లోపల చేస్తుంటే వేరేలా ఉండేది. ఎంత ఆ అమ్మాయి యాటిట్యూడ్ కూడా నాకు చూస్తున్నప్పుడు నాకు నిజంగా కోపం వచ్చింది. బబుల్ గమ్ నవ్వులుతా సింపుల్గా చాలా క్యాజువల్గా మీరందరూ ఎర్రిపప్పలు అన్న విధంగా ఆ యాటిట్యూడ్ ఏని చూసినప్పుడు ఇది కదా జనాలకు కోపం తెప్పించేది, జనాల్లో ఉన్న మానవత్వాన్ని చంపేసేది అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజ్లు వస్తాయి, అన్న రూమ్ రెంట్ కట్టాలి, అన్న
పుస్తకాలు కొనుక్కోవాలి. నేను స్టార్టింగ్లో అంటే 2 years బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా హెల్ప్ చేసేవాడిని. వాళ్ళందరూ నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో ఐ ఫెల్ట్ గుడ్ అండ్ ప్రౌడ్. తర్వాత ఎవరో మన ఇన్స్టాగ్రామ్ బిగ్ బాస్ పేజెస్లో ఒకళ్ళు నన్ను చీట్ చేశారు. ఆల్మోస్ట్ 5,000 అంత తీసుకున్నారు. తర్వాత రిప్లై ఇవ్వట్లేదు ఏమో. వేరే బిగ్ బాస్ పేజెస్ వాళ్ళు తెలిసింది ఏంటంటే అతను చీటర్ అని, ఇలా చేస్తాడని. దాని తర్వాత నాకు నమ్మకం పోయింది. ఎవరైనా సరే డబ్బులు అడిగితే ఈ పుస్తకాలు కొనుక్కోవాలి, రూమ్ రెంట్లు కట్టాలి, ఫీజులు కట్టాలంటే చేయడం మానేశారు. ఓన్లీ ఏంటంటే ఒక రూల్ పెట్టుకుంది, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ఏదైనా ఒక ఎన్జిఓతో రిజిస్టర్ అయ్యి, అదే కొన్ని ఉంటాయి కదా ఇంపాక్ట్ గురి లాంటి ఎవరిదైనా రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళకి ఏదైనా నా దగ్గర ఉన్నంతలో సాయం చేయడం, నా స్టోరీలో షేర్ చేయటం, కానీ మిగతా ర్యాండమ్గా వచ్చే మెసేజ్లు ఏది నేను షేర్ చేయను. ఎప్పుడు నేను హెల్ప్ చేయను, నేనే షేర్ చేయను. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్. ఇలా మనుషుల్లో ఉన్న నిజంగా దానివల్ల ఏమైంది, నిజంగా ఎవరైనా నీడ్ ఉన్నా నేను నమ్మలేని సిచ్యువేషన్. నేను ఎలా షేర్ చేస్తాను, అది నేను మోసపోయింది కాకుండా నన్ను ఫాలో అయ్యి చాలా మంది మోసపోతారు. మొన్న ఒక అతనికి ఇంపాక్ట్ గురించి దానికి పెడితే ఆల్మోస్ట్ మన అకౌంట్ నుంచి 1 lakh పైన, నేను ట్రాక్ చేసినప్పుడు 1 lakh పైన కలెక్ట్ అయింది. అలాంటి కేసులో నేను వేరేది ఏదైనా ర్యాండమ్గా పెట్టి ఏదైనా తప్పు జరిగితే నేను కదా రెస్పాన్సిబుల్ అవుతాను. సో నాలో ఉన్న అది ఒక మోసం వల్ల అది చచ్చిపోయింది. ఇలాంటివి జరుగుతూ ఉంటే మనిషి అన్నవాడు ఇంకో మనిషికి హెల్ప్ చేయడం నమ్మకం పోతుంది. తను చాలా రైట్, మీరు చెక్ చేసుకోకుండా ఎలా పోస్ట్ చేస్తారని. రేపటి నుంచి ఇలాంటిది వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలని ట్రై చేస్తారు, చెక్ చేసుకోలేం కాబట్టి పోస్టే చేయం. ఇంకా దాని మీద రియాక్షన్ ఉండదు, ఇంకా పోస్టే చేయం. అమ్మాయి చెప్పింది రైటే కదా, చెక్ చేసుకోవాలి, చేసుకోలేకపోయాం. ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎవరితో చెక్ చేసుకోవాలి, ఎందుకులే ఎవరైనా హెల్ప్ వచ్చింది చెక్ చేసుకున్నా, ఏముందిలే ఎవరెవరో రీపోస్టులు చేస్తున్నారు సరే అని చెప్పి లైట్ తీసుకుంటాం. అదే జరిగిద్ది. ఇది బాధ. వీళ్ళకి ఎప్పటికి అర్థమైద్దో ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ ఈ ఫీలింగ్స్ అన్నవి, మనుషులు ఎలా ఉంటారు ఏంటన్నది. ఇలాంటి జరిగినప్పుడే మనకి ఎనీవే లెర్నింగే, ఇది ఫెయిల్యూర్ కాదు. అండ్ ఆల్సో నేను మీ అందరికీ, ఎందుకంటే నేను కూడా ఆ అమ్మాయి చెప్పినట్టు వెరిఫై చేసుకోకుండా, అఫ్కోర్స్ వీటిలో చూశాను కాబట్టి, న్యూస్ వాళ్ళు పోస్ట్ చేశారు కాబట్టి చూశాను కాబట్టి, బట్ స్టిల్ అది రాంగ్ కాబట్టి నేను దాని మీద ఒక రీలు, ఒక షార్ట్ చేశాను కాబట్టి, అది కూడా కొంచెం వెళ్ళింది కాబట్టి నేను కూడా మీకు అపాలజీ చెప్పాలి. సో ఐఎమ్ సారీ, అలాంటి రాంగ్ది పోస్ట్ చేసినందుకు నేను కూడా మీకు సారీ చెప్తున్నా. నెక్స్ట్ టైం నుంచి వెరిఫై చేసుకుంటా, ప్రాపర్ సోర్స్ కొంచెం గట్టిగా ఉంటేనే ఇలాంటి వాటి మీద ఏదైనా రియాక్ట్ అవుతా. అసలు రియాక్ట్ అవ్వను. దానివల్ల ఆ రీల్ వల్ల కానీ, ఆ షార్ట్ వల్ల కానీ వచ్చే ఉపయోగమే లేదు. మేబీ నేనేమనుకున్నానంటే ఆ అబ్బాయి స్టోరీ బయటకు వస్తుందేమో, అసలు ఎందుకు, ఏం జరిగింది ఏంటి అని. దాంతోపాటు లాస్ట్లో మాట కూడా ఏం చెప్పా అంటే, ఈ జాబ్ని చిన్న చేస్తా కాదు, మనకు అన్ని అంటే ఇప్పుడు కొంతమంది కుదరదు, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉంటాయి. నాతో పాటు చదువుకున్న కొంతమంది ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల వాళ్ళ జాబ్ను, వాళ్ళ స్టడీస్ వదిలేసి ఏదో ఒక ఉద్యోగంలో, ఏదో ఒక దాంట్లో ఏదో ఒక పనిలో జాయిన్ అయ్యారు. కొంతమందికి అన్నీ ఉంటాయి, నేను అలాంటి సిచ్యువేషన్ కూడా చూశాను. కొంతమందికి అన్నీ ఉంటాయి, అన్ని వసతులు ఉంటాయి, అయినా వాళ్ళు చదువుకోరు. ఇప్పుడు ఎవరికైతే ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వచ్చేసి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారో వాళ్ళని చూస్తే మనకి ఎంపతి వస్తుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నా వాళ్ళు ఏమి సాధించకపోతే వాళ్ళని చూస్తే ఎవరికి ఎంపతి రాదు, కోపం వస్తుంది, ఏంటి ఇలా అయ్యారని. ఇలా మెసేజ్ కూడా ఇవ్వచ్చు అన్న విధంగానే టైం ఉంటుంది పిల్లలకి, చదువుకోండి అని చెప్పడానికి, చదువుకోండి మంచిగా అని చెప్పడం కోసం ఆ స్వార్థంతోనే ఆ రీల్ లాస్ట్లో ఆ ముక్క చెప్పడం, అంతా దాన్ని ఎండ్ చేయటం, ఈ స్టోరీ చెప్పడం. ఆ స్టోరీ తెలిసిద్దేమో, వైరల్ అయితే ఆ పిల్లడి స్టోరీ వస్తుందేమో బయటికి, అదేమో ఇన్స్పిరేషనల్గా ఉంటుందేమో, లేదంటే అట్లీస్ట్ లెర్నింగ్ యూజ్ అవుతుందేమో అన్నదే పాయింట్. దానివల్ల మనకు ఆ రీల్ వల్ల కానీ, ఆ షార్ట్ వల్ల కానీ వచ్చే డబ్బులు లేవు, దానివల్ల వచ్చే ఇది లేదు, ఏది లేదు. దానివల్ల పెద్ద లాభం లేదు. నేను ఒక టైం తీసుకొని చేయటం చెప్తే అది చేసి దాన్ని ఎడిటింగ్ చేసి నేను ఆల్మోస్ట్ 1.5 hours దాని మీద స్పెండ్ చేశాను. ఫెల్ట్ వెరీ సాడ్ ఎండ్ ఆఫ్ ద డే. నాకు చాలా బాధ వేసింది ఫస్ట్, తర్వాత కోపం వచ్చింది. సో అందరూ నన్ను చాలామంది దీని మీద క్వశ్చన్ చేశారు, ఫార్వర్డ్ చేశారు కాబట్టి, నేను రాంగ్ ఇది పెట్టాను కాబట్టి, జస్ట్ ప్రైవేట్ చేసేసి వదిలేయటం అన్నదే ఇది కాదు కాబట్టి నేను ఇంకో వీడియో కూడా చేయాల్సి వచ్చింది, చేస్తున్నా. సో మీ ఒపీనియన్స్ కూడా దీని మీద కామెంట్ చేయండి. సో మీరేమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.